దాంట్లో బడేటి బుజ్జి గారు అని చెప్పని మాతో పాటు పనిచేశారు. బడేటి బుజ్జి గారు అంటే వాళ్ళ తాతగారు వాళ్ళు ఏలూరు మన మున్సిపల్ మార్కెట్ మున్సిపల్ చైర్మన్ చేశారు. ఆ మార్కెట్ ఒకటి డోనర్స్ వాళ్ళే, చాలా పెద్ద కుటుంబం ఏలూరులో. ఇంకో విషయం ఏంటంటే విశ్వనట చక్రవర్తి అంటారు ఎస్వి రంగారావు గారి మేనల్లుళ్ళు బడేటి బుజ్జి గారు. అది చెప్పాలి కదా, మా నిరుగా చెప్పనే ఉన్నాను. ఆ బడేటి బుజ్జి గారి సోదరులు బడేటి రాధాకృష్ణ గారు, శెట్టి గారు, వారు 2 నిమిషాలు మాట్లాడతారు. మరి ఈరోజు కాపు బలిజ ఒంటరి ఉద్యోగ జేఏసీ వారు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది మనం అందరం కూడా ఉన్నామని చెప్పి, అలాగే ఉద్యోగస్తుల్లో ఎవరైతే జేఏసీలో ఉన్న వాళ్ళు ఒకరికొకరికి పరిచయం లేనప్పటికీ కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళందరూ కూడా మనందరం ఇంతమంది ఇక్కడెక్కడెక్కడ ఉన్నాం అనేది తెలియపరచడానికి మరి రాము గారు వారి బృందం ఈ రోజున ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం. ముందుగా ఆయన్ని అభినందిస్తున్నాను. మమ్మల్ని పిలవంతో మేము కూడా మాది కర్తవ్యం, మేమందరం కూడా రావాలి. ఇందులో ఎమ్మెల్యేలు కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది మాలో మేమంతా కూడా ఇంతమంది కులస్తులు ఉన్నామని తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది కొత్తగా ఎన్నుకోబడ్డాం కాబట్టి అందరం కూడా తెలియపరచవలసిన అవసరం కూడా ఉంది. ముందుగానే మూడు నెలలు కూడా అవ్వకముందే ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మీరు ఏదైతే కూటమికి అందరూ కూడా మద్దతు పలికారో, రేపు రాబోయే రోజుల్లో మీ జేఏసీకి ఏ పని వచ్చినా సరే ఈ కూటమి తరపున మేము పనిచేసేయడానికి ముందుండాలని తెలియపరచడానికి మీ అందరికీ కూడా సమాముఖంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఏదైతే ఒకప్పుడు ఎంత ఐక్యతగా కాపు కులాన్ని బయటికి తీసుకొచ్చి ఆ రోజున ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకొచ్చింది అలనాడు వంగవీటి మోహన్ రంగ గారు. మళ్ళీ అదే స్ఫూర్తితో ఈ రోజున 2024లో పవన్ కళ్యాణ్ గారు అంత కసిగా పనిచేశారు. మరి కూటమి తరపున అదే విధంగా మరి కాపు జేఏసీ కానీ కాపు కులస్తులందరినీ కానీ కాపు కులస్తులు ఇంకో కులస్తుల్ని ప్రభావితం చేసి ఈ కూటమి ఎంత విజయపడటానికి కావడం కూడా మరి జనసేన బాగా ఉపయోగపడిందని మనందరం కూడా చెప్పుకోక తప్పదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి వ్యూహంతో ఒక ఫస్ట్ నుంచి కూడా ఏదైతే వ్యూహాత్మకంగా నడుపుకుంటూ వెళ్ళారో ఈ కూటమికి ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా మెజారిటీలు రాలేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీలు, మా నియోజకవర్గంలో కూడా ఏలూరు చరిత్రలో ఎప్పుడు లేదు. ఏలూరు నియోజకవర్గం తర్వాత 62,000 మెజార్టీతో నేను గెలవడం జరిగింది. ఏదైతే ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ అంటారో మరి మీ ఉద్యోగ జేఏసీలందరూ కూడా వచ్చే సంవత్సరం ఎలక్షన్ జరిగేసరికి ఒక్క ఓటు కూడా పోకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. రమారమి మా దగ్గర 3,300 ఓట్లు పోలైతే అందులో 600 ఓట్లు ఉద్యోగస్తులు ఓట్లు నిరుపయోగం అయిపోయింది. సంతకాలు పెట్టక ఎక్కడ పెట్టాలి అక్కడ, దానికి ట్రైనింగ్ మరి మీరందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా. తప్పనిసరిగా మీ ఉద్యోగ జేఏసీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ఏ విధంగా అయితే సహకరించిందో మేము ఈ 5 సంవత్సరాల పాటు మీ అందరికీ ఏ పని వచ్చినా సరే కూటమి తరపున తప్పనిసరిగా మీకు అండదండలు అందిస్తామని శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.